నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. నంద్యాల బొమ్మల సత్రం మదీనా మసీదులో సహేరీ భోజన సౌకర్యం ఏర్పాటు. అయోధ్య రామ మందిర నమూనా రూపకర్త శ్రీనుకు సన్మానం. మహానంది క్షేత్రంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు. కన్నుల పండువగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. పాణ్యం మండలం పానికేశ్వర స్వామి దేవాలయ పూర్వ చరిత్ర. ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి. రోజాకుంటాలో వెలిసిన నాగలింగేశ్వర మరియు వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అన్నదానం. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంపై ఆసీనులను చేసి వాహన ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నంది వాహనంపై ఆలయ ప్రదక్షిణ గావించారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లికార్జున స్వామికి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం నిర్వహించారు. పాగాలంకరణను తిలకించేందుకు వచ్చిన లక్షలాది మంది భక్తులతో ఆలయమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. రుద్రాభిషేకం ముగిసిన వెంటనే భక్తులు ఎంతగానో ఎదురు చూసే తుదిఘట్టం పాగాలంకరణ. బ్రహ్మోత్సవాలలో జరిగే ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిప సిద్ధిరస్తు. సౌవర్ణరజతామరమయేషు యథా సంభవం ఆకలశేస్మిని కలశత్రయం సంపాద్య భస్మం సంధార్యా వస్త్రాని మే వసావసాధనైరో రక్షిత్రాంతో హసద్గా ఔషధే నిక్షిప్య ఔషధయో దేవేభ్యస్తు యుగంభురా నంద్యాల బొమ్మల సత్రం మదీనా మసీదులో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సహేరీ భోజన సౌకర్యం మసీద్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మదీనా మసీదులో ఏర్పాటు చేసిన సమావేశంలో మసీదు కమిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ యూనుస్, ముతవల్లి అమానుల్లా, చాంద్ బాషా, కరీముల్లా, కాదర్ బాషా, నూర్భాయ్, అబ్దుల్ సత్తార్లు సహేరీ భోజన సౌకర్యం ఏర్పాటు గురించి తెలియజేశారు. అతి త్వరలో 2-3 రోజుల్లో మేము రంజాన్ నెలలో వెళ్ళబోతున్నాము. మేము ఒక 2 రోజుల ముందర గత కొన్ని సంవత్సరాల నుంచి నంద్యాల చరిత్రలో ఫస్ట్ ఈ మసీదు నుంచే మేము సహరీ కార్యక్రమము మొదలుపెట్టాము. నంద్యాలలో ఫస్ట్ ఈ మసీదు నుంచే మొదలైంది. దేవుని దయ ఇక్కడ చాలామంది మనకు సహకరిస్తూ మా సహరీ కమిటీ వాళ్ళు వెనుకడుగు వేయకుండా
ఖచ్చితంగా మేము ఉన్నంత వరకు చేయాల్సిందే అనే తపనతో గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. అల్హమ్దులిల్లా ఈరోజు నంద్యాలలో చాలా మసీదులలో కూడా సహరీ ప్రోగ్రాము జరుగుతున్నాయి. చాలా మంచిది, చాలా మంచి విషయము. అలాగే మనకు కూడా ఇక్కడ ఏమంటే ఈ మసీద్లో ఎందుకంటే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, హైవే రోడ్డు ప్లస్ లేడీస్ కాలేజ్ కూడా ఉంది పక్కన. మాకు వాళ్ళకు సహకారం వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఒక్క పొద్దులు పోగొట్టుకోకుండా వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలు క్యారెళ్ళు కూడా పంపించినాము, కొన్ని సంవత్సరాలు ఇక్కడ వచ్చి తినిపోయినారు. తర్వాత విషయం ఏమంటే మనము అనుకున్నట్టుగా జరుగుతుంది కాబట్టి ఈ మసీద్ కమిటీ వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తున్నారు. ప్లస్ సహరీ కమిటీ అని ఒక కొత్తగా ఏర్పాటు చేసుకొని 2007లో తకరీబన్ 2006, 2007 నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు నంద్యాలలో ప్రతి చోట ఒక్క పొద్దు ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అరేంజ్ చేస్తున్నందుకు చాలా సంతోషము. మనకు కూడా ఇక్కడ దగ్గర ఉన్నటోళ్ళు గట్టాల నగర్ కానీ, మూలసాగరం కానీ, ఇస్లాంపేట్ కానీ, బొగ్గులైన్ కానీ ఈ ఏరియా వాళ్ళు చాలామంది ఇంట్లో వసతులు లేక వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఒక పొద్దు ఉండడానికి సహరీ చేసుకొని పోతున్నారు. అది మన అదృష్టంగా భావిస్తున్నాము. దేవుని దయ వల్ల ఇలాగే మనం ఉన్నంత వరకు కాదు, మా తరం తర్వాత మళ్ళీ వచ్చే కొత్త తరం వాళ్ళు కూడా ఈ పనిని ఆపుకోకుండా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, ప్రత్యేకంగా రంజాన్ మాసం మన హిందూ సోదరులకి మరియు ముస్లిం సోదరులకు అందరికీ అడ్వాన్స్గా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మేము అన్నదమ్ములు మాదిరి కలిసి ఈ నెల రంజాన్ నెల విజయవంతంగా నడిపించుకోవాలని చెప్పి భావిస్తూ ఇంతటితో ముగిస్తాం. ఇది మదీనా మసీద్ అండి. R&B గెస్ట్ హౌస్ ఎదురుగా హైవే అతి దగ్గరలో ఉంది. 2006లో మేము సహర్ అంటే ఒక్క పొద్దు ఉదయము తెల్లవారుజామున 4 గంటలకు భోజనం చేసేదానికే సెహరీ అంటాము. ఆ టైంలో స్టూడెంట్స్ కానీ ఎవరికి కానీ సరైన భోజన వసతి దొరకదు. అందువలన మదీనా మసీద్ వారు కమిటీ డిసైడ్ చేసినారు స్టూడెంట్స్కు చాలా ఇబ్బంది ఉంటుంది, కానీ ఈ పక్క హైవేలో పోయే వారికి కూడా చాలా జోబు నిండా డబ్బులున్నా కూడా సరైన భోజనం దొరకదు. అందువలన ఆలోచించి 2006 సంవత్సరంలో ఈ సెహరీ ప్రోగ్రాము మొదలుపెట్టాము. దేవుని దయ మరియు కమిటీ వారి మా దయ మొత్తము ఇంతవరకు కూడా దిగ్విజయంగా జరుగుతున్నది. మరి ముఖ్యంగా మీడియా వారు, మరి పోలీస్ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మాకు చాలా సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మహాశివరాత్రి సందర్భంగా నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో శివనామ స్మరణ హోరులో కామేశ్వరి సమేత కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉదయం నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకం, స్వామివారికి రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించారు ఆలయ పురోహితులు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కళ్యాణోత్సవానికి గుండుపాపల గ్రామం నుండి పెద్దలు, అలాగే గుండంపాడు గ్రామ పెద్దలు పట్టు వస్త్రాలను అందజేశారు. లింగోద్భవం తరువాత స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేశారు. గ్రామోత్సవం అనంతరం దివ్య రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్ళ అర్జున శర్మ, ఋత్విక్కులు, అర్చకులు విశేష పూజల్లో పాల్గొన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను అధికారులు సమర్పించారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ మహానందేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు స్వామివారి పెళ్లి కుమారులు చేయడం జరిగింది. పెళ్లి కుమారుల్లో భాగంగా గుండుపాపుల వారు పెద్దలు, పెళ్లి పెద్దలుగా గుండుపాపుల వారు, గుండంపాడు వారు ఇద్దరు కూడా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. అలాగే ఇప్పుడు స్వామివారికి లింగోద్భవ అభిషేకం పూర్తవుతుంది. లింగోద్భవ అభిషేకం తదనంతరం శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవం అయిన తర్వాత గ్రామోత్సవం కూడా ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మరుసటి రోజు శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం ఉంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్ర అవుతారని ఆశిస్తున్నాం. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వివిధ క్యూలైన్లో కూడా ఉచిత దర్శనం కూడా కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉచిత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు లింగోద్భవ అభిషేక దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా
దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్యూలైన్లో ఉండే భక్తులకు ఉచిత ప్రసాదము, అలాగే మంచినీరు ఇవ్వడం జరిగింది. మా వృద్ధులకు వికలాంగులకు కూడా సపరేట్గా తీసుకొచ్చి వాళ్ళకి దర్శనం కూడా చేయించాము. అందరికీ కూడా ఈ రోజు స్వచ్ఛ దర్శనం కూడా ఎక్కడ లేదు కాబట్టి ఓన్లీ అలంకార దర్శనం మాత్రమే చేయించాము. పెరిగిందండి, గత సంవత్సరం కంటే ఎక్కువ పెరిగింది. దానికి తగ్గట్టుగానే మేము క్యూలైన్లు కూడా పెంచుకున్నాం. రోజాగుంటలో వెలిసిన నాగలింగేశ్వర మరియు వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు లక్ష్మీనారాయణ మరియు వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. గత 18 సంవత్సరాల నుండి ఈ ఆలయంలో శివరాత్రి పర్వదినం తర్వాతి రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని తులసమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. వారు స్వర్గస్థులు కావడంతో ఈ మహత్కార్యాన్ని వారి కుమారుడు కోడలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈరోజు శివరాత్రి పర్వదినాన రాత్రి కళ్యాణము శివుని శివపార్వతుల కళ్యాణం జరిగినది. రోజాకుంట నందు గత 18 సంవత్సరాల నుండి మేము అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. కాసిరెడ్డి నాయన ఆశీర్వాదంతో మా పిన్ని తులసమ్మ ఉన్నది. ఆమె ద్వారా ఆమె స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆమె స్టార్ట్ చేసి అప్పటి నుంచి జరుగుతుంది. ఆమె స్వర్గస్థులైనారు. అప్పటి నుంచి మళ్ళీ మేమే దేవుని తరఫున కానీ మేము కాసిరెడ్డి నాయన తరఫున కానీ మేమే అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు 39వ వార్డులో మా మిత్రుడు లక్ష్మీనారాయణ మరియు వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు కళ్యాణం చేస్తారు, తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. వీళ్ళ పెద్దమ్మ గారు అయినటువంటి తులసమ్మ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీగా వస్తుంది. శివరాత్రి పర్వదినం రోజు అన్నదానం చేసి అదే దాతల సహకారంతో ఈరోజు అందరూ సాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి లక్ష్మీనారాయణ గారికి అదే వెంకటలక్ష్మి. ఓం నమ శివాయ. ముందుగా మా నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ శివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా రోజాకుంటలో 18 సంవత్సరాల నుంచి కాసిరెడ్డి నాయన ఆశీస్సులతో ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం. మేము మా తులసమ్మ ఆధ్వర్యంలో ఆమె చందాలు చేసి అందరూ ప్రతి ఒక్కరితోటి ఇట్లా మేము అన్నదాన కార్యక్రమం చేస్తుంటే ఆమె స్వర్గస్థులైనారు. ఆమె తరపున వాళ్ళ కొడుకు కోడలైన నేను ఇద్దరం కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇక్కడ ఇంకా బాగా జరిగి మా రోజాకుంటలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా జరిగి ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మా ప్రజలందరము బాగుండాలని మేము కోరుకుంటున్నాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై మొత్తం 100 దరఖాస్తులు స్వీకరించబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమా మహేశ్వరి తదితర శాఖల అధికారులు పాల్గొని ప్రజల అర్జీలు స్వీకరించారు. నంద్యాల నవనందుల నిలయమైన నంద్యాలలోని ప్రథమనందీశ్వర స్వామి ఆలయ ఆవరణంలో అయోధ్య రామ మందిరం నమూనాను రూపొందించి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నిర్వాహకుడు రూపకర్త అయిన శ్రీనును VHP ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ గెలివి సహదేవుడు, చింతలపల్లె వాసు తదితరులు పాల్గొని సన్మానించడం జరిగింది. అనంతరం అయోధ్య రామ మందిర నిర్మాణానికి నాటి నుండి నేటి వరకు జరిగిన త్యాగం, కృషి, సహకారాలను వారు వివరించారు. ప్రత్యేకంగా రామ మందిర నమూనాను రూపొందించిన శ్రీనును అభినందించారు. జై శ్రీరామ్. అయోధ్య రామ ఎంతో మంది త్యాగాలు కానీ భక్తితో కానీ స్ఫూర్తితో కానీ ఎంతోమంది చేశారు. మన జిల్లా నుంచి పుల్లారెడ్డి గారు కూడా ఆయన సహాయ సహకారాలు అయోధ్య రామ ఎన్నో అందించారు. ఆయన పుణ్యమేమో మన నంద్యాల జిల్లా వాసులకి, కర్నూలు జిల్లా వాసులకి చూడటానికి అయోధ్య రామయ్య ఇక్కడికే వచ్చాడు. ఆ సంకల్పం మాకు వచ్చినందుకు మేము చాలా గౌరవిస్తున్నాము. ఆ పుల్లారెడ్డి గారి పుణ్యమేమో ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకుంటాను. ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత నాకైతే గుర్తులేదు, కానీ సార్ చెప్పిన దాన్ని బట్టి ఆయన ఇది స్ఫూర్తితోనే బాలరాముడు ఇక్కడికి వచ్చాడు అనుకుంటున్నాం. కానీ ఎంతో ఇదిగా చేశాము. కానీ చాలామంది మనకి భక్తులు సహకరించలేదు అంతవరకే. నంద్యాల పట్టణంలో ప్రథమ నంది క్షేత్రం నందు అయోధ్య రామాలయం నమూనాని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అయోధ్యకు వెళ్ళి వచ్చినటువంటి అనుభూతిని కల్పించినందుకు
శ్రీను గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను కూడా విజిట్ చేయటం జరిగింది అక్కడ. మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అక్కడికని, కానీ వెళ్ళలేకపోయాను. కాకపోతే ఇక్కడ అది చూసిన తర్వాత అయోధ్యలో రామ మందిరం చూసినటువంటి తృప్తి కలుగుతూ ఉంది. నిజానికి జనాలకు అందరికి కూడా అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఇక్కడే ఆ నమూనాన్ని ఉంచడం వల్ల అయోధ్యలో రామ మందిరాన్ని చూసినంత సంతోషంగా అనిపించింది. ఇది నిజానికి ప్రజలందరికీ కూడా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు, అలాంటి భాగ్యాన్ని కల్పించినందుకు శ్రీను గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను రూపొందించడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నా. వారికి ఆ భగవంతుడి ఆశీస్సులతో మంచి జరగాలని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని పానికేశ్వర స్వామి ఆలయ పూర్వ చరిత్రను ఆలయ పురోహితులు వివరించారు. అలాగే శివరాత్రి సందర్భంగా పానికేశ్వర స్వామి వారికి, పార్వతీదేవికి లోక కళ్యాణార్థం వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. శివరాత్రి తర్వాత 3వ రోజు ఆలయ ఆవరణంలో భక్తులకు అన్నదానం, బండ తిరునాళ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. విష్ణువర్ధన మహారాజు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే కాలంలో, ఇది చోళరాజుల పరిపాలన కాలంలో విష్ణువర్ధన మహారాజు ఈ పాణ్యం గ్రామం, పాణ్యం మండలంలో ఉండే సువిశాలమైన ప్రదేశాన్ని పరిపాలించే సమయంలో, అప్పుడు మహమ్మదీయుల దండయాత్రల కాలంలో మహమ్మదీయులు ఈ దేశాన్ని దండయాత్ర చేసినప్పుడు యుద్ధానికి విష్ణువర్ధన మహారాజు యుద్ధానికి బయలుదేరి వెళ్తారు. యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు తన భార్య అప్పటికి గర్భవతిగా ఉండింది. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన మహారాజు గారు యుద్ధానికి వెళ్ళి మళ్ళీ తిరిగి యుద్ధం చేసుకొని తిరిగి వచ్చేసరికి 15 సంవత్సరాల గడువు ముగిస్తుంది. 15 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత ఆ భార్యకు ఒక కూతురు జన్మించింది. ఆ కూతురు విష్ణువర్ధన మహారాజు గారి పడక గదిలో కూర్చొని ఉంటుంది. అప్పుడు మహారాజు గారు తన భార్య అనుకొని తన కూతురును పట్టుకుంటారు. ఆ పట్టుకోవడం వల్ల నేనేదో తప్పు చేశాను అని చెప్పేసి దాని మీద ఒక సభ ఏర్పాటు చేస్తే, ఆ విష్ణువర్ధన మహారాజు గారు తన కూతురును పట్టుకున్నాడు కాబట్టి అందుకు కానీ దండనగా పానీయములు అంటే చేతులను ఖండించమని చెబుతారు. ఆ చేతులు ఖండించడం వల్ల ఆయన యుద్ధానికి రాజుగా దేశాన్ని పరిపాలించడానికి పనికిరాడు కావున, అప్పుడు ఇక్కడ పాండ్యం గ్రామంలో ఇది పూర్వము గుడి, అప్పుడు ఇది పుట్టగా ఉండింది. అప్పుడు ఇక్కడ పుట్టలో పాములు నన్ను కుట్టేసి నన్ను చంపేయండి అని చెప్పి వేడుకుంటారు. ఆ వేడుకోవడం వల్ల రాత్రి కలలో ఇక్కడ స్వామివారి విశిష్టత ఉంది, ఈశ్వరుని విశిష్టత ఉంది. అందుకని చెప్పి ఆ నిద్రలో తెల్లారి లేచేసరికి 2 చేతులు రావడం జరుగుతుంది. ఆ రావడం వల్ల ఇక్కడ చాలా విశిష్టమైనది ఉందని చెప్పి పానీయములు అని అంటే కరములు, ఎందుకంటే కరములు చేతులు ఖండించిన తర్వాత రాజుగా పనికిరాడు కావున, అప్పుడు రాజుగా పనికిరాడని చెప్పి ఇక్కడికి వచ్చి వేడుకోవడం వల్ల ఇక్కడ విశిష్టత ఏంటంటే, ఇప్పుడు ఈశ్వరునికి కింద కూడా పుట్ట ఉంటుంది. ఆ పుట్టను ఈ శివునిగా భావించి అక్కడ శివుడి ప్రతిష్ఠ చేస్తే మీరు అనుకున్నది శుభాలు జరుగుతాయి అని చెప్పి అప్పుడు ఆ విష్ణువర్ధన మహారాజు గాలిగోపురం కట్టించి ఇక్కడ శివుని ప్రతిష్ఠ చేసి ఈ ప్రాకారాన్ని నిర్మించడం జరిగినది. ఇది పానికేశ్వర స్వామి చరిత్ర. పానీయములు అని అంటే కరములు, చేతులు ఖండించడం వల్ల పానికేశ్వరుడు అయినాడు. అందుకు ఈ గ్రామం పేరు కూడా పానికేశ్వర స్వామి గ్రామం పేరు మీదనే పానీయం అని వచ్చింది. వాడుక కాలంలో పాణ్యం గ్రామంగా పిలువబడుతున్నది. ఇప్పుడు కూడా ఈ పాణ్యం గ్రామంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో శివుడికి విశేష అభిషేకములు, స్వామివారికి కళ్యాణము, పానికేశ్వర స్వామికి పార్వతీదేవికి కళ్యాణం జరుగుతున్నది. రాత్రి లింగోద్భవం అయిన తర్వాత కళ్యాణం అనంతరం మరుసటి రోజు విశేష పూజలు జరిగిన తర్వాత 3వ రోజు అమావాస్య రోజు కళ్యాణం జరిగిన 3వ రోజుకు శివరాత్రి తిరునాళ ఉంటుంది. ఇక్కడ బండ తిరునాళ అని చెప్పి విశేషంగా జరుగుతుంది. బండ తిరునాళ రోజు అన్నదాన కార్యక్రమములు, మనకు ప్రత్యేక దర్శన కార్యక్రమాలు,
అన్నీ నిర్వహించబడటం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు ఉత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. 3వ రోజు తిరునాళ్ళ రోజు ఉత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి కార్తీక మాసంలో కూడా నెల మొత్తము స్వామివారికి విశేష అభిషేకములు, ప్రతి సోమవారము శుక్రవారము విశేష అభిషేకములు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ పాణికేశ్వర స్వామికి నిత్యాభిషేకము, నిత్య నైవేద్యము, ధూపదీప నైవేద్యములు కూడా ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. నంద్యాల బొమ్మల సత్రం మదీనా మసీదులో సహేరీ భోజన సౌకర్యం ఏర్పాటు. అయోధ్య రామమందిర నమూనా రూపకర్త శ్రీనుకు సన్మానం. మహానంది క్షేత్రంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు. కన్నుల పండువగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. పాణ్యం మండలం పాణికేశ్వర స్వామి దేవాలయ పూర్వ చరిత్ర. ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి. రోజాకుంటలో వెలిసిన నాగలింగేశ్వర మరియు వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అన్నదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.